ఇవాళ భారత్కు ఐరన్ డోమ్ అవసరం, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది కాబట్టి అంతో ఇంతో కాపాడబడుతుంది. చిన్న దేశం పాపం ఇరాను లేకపోతే ఇరాకు, ఈ పాలస్తీనా, లెబనాను ఇన్ని దేశాలు కలిపి కొడితే చిన్న ఇజ్రాయెల్ ఇప్పటికేదో సాంకేతికంగా బాగుంది, కొంత అమెరికా చేస్తే నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారు. కానీ ఇన్ని దేశాలు ఒకేసారి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ బతికి బట్టకట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం వనరులు వాడినా కూడా ఇరాన్ని ఈ అన్ని దేశాలు కలిపి చేస్తే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. చిన్న దేశం వాళ్ళది. ఆ చిన్న దేశం అంతా కొట్లాడి పోరాడి వాళ్ళ యూదుల కోసం ఇగో మా దేశము, మా సంస్కృతి, మా సంప్రదాయము మాకంటూ ఒకటి ఉండాలి, మమ్మల్ని ఇట్లా నాశనం చేసిరు అనేటువంటిది చేస్తుంటే ఇవాళ మన దేశం కూడా ఐరన్ డోమ్లు అవసరం అనేటువంటి మాట చెప్తున్నాం. అంటే ఏదైనా జరగకూడదు జరిగితే యుద్ధాలు రావాల్సినటువంటి అవసరం లేదు, శాంతియుతంగా ఉండాలి. భారతదేశం ఎవరి మీదకి యుద్ధానికి పోతలేదు. అట్లానే భారతదేశం మీదకి ఎవడో పనికిరానోడు పాకిస్తానోడు ఏం పనికిరాక ఏదో బాంబు పెడతామంటే మనం తట్టుకొని ఉండాలి కదా. లేకపోతే ఇంకోడుకో నచ్చదు. భారతదేశంలోనే దేశ వ్యతిరేక శక్తులు అనేకం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా విదేశీ శక్తులతోటి, విదేశీ మూకలతోటి చేయగలిపితే ఏం చేయాలి? వైమానిక దాడులు జరిగితే మన దేశం మీద ఏం చేయాలి? కీలకమైనటువంటి స్థావరాలనైనా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇగో ఇప్పుడు ఏకంగా వైమానిక దళాధిపతి అమర్ప్రీత్ సింగే స్పష్టంగా చెప్పారు, మనకు కూడా ఐరన్ డోమ్లు అవసరము, క్షిపణి దాడులు జరిగినా కూడా మనం తట్టుకోగలవాలి. అందులో కీలకమైనటువంటిది సైనికంగా కీలకమైనటువంటి స్థావరాలన్నింటినీ కాపాడుకోవాలంటే మన యొక్క ఆయుధాలన్నింటి ఉండేటువంటి రక్షణ దళాలకు సంబంధించినటువంటి అనేక చోట్ల మనకు సంబంధించినటువంటి కంటోన్మెంట్లను కాపాడుకోవాలంటే మనకు ఇది అవసరము, ఇది మనకు అవసరము. మన దేశంలో రాజకీయాలు చెప్పేసి ఎట్లా పెడితే అట్లా, ఏది పెడితే అట్లా ఏం చేస్తాము, కంటోన్మెంట్ భూములు ఇచ్చేయరి, మాకేం అక్కరలేదు, ఏం చేసినా మాకేం పర్లేదు అనేటువంటి మాట చెప్పేటువంటిది చూస్తే ఇదే ఉంటుంది.